అమెరికాలో రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అత్యాధునిక టెక్నాలజీతో ఇళ్ల నిర్మాణాలను చేపట్టారు. నిర్మాణ రంగంలో ఇది విప్లవాత్మకమైన మార్పు అంటున్నారు మార్కెట్ వర్గాలు. అమెరికాలోని అతిపెద్ద హోమ్ బిల్డర్ లెన్నర్ 3D ప్రింటెడ్ హోమ్స్ నిర్మాణాన్ని చేపట్టింది. టెక్సాస్లో ఆస్టిన్లో ముందుగా ఈ ప్రయోగాత్మకంగా 100 ఇళ్లను నిర్మించి డెలివరీ చేసిన తర్వాత దేశవ్యాప్తంగా విస్తరించాలని చూస్తోంది. లెన్నర్ ఇక 3D ప్రింటెడ్ హోమ్స్ గురించి ఆసక్తికరమైన విషయాలు ఈ కథనంలో తెలుసుకుందాం. ప్రపంచవ్యాప్తంగా రియల్ ఎస్టేట్ డెవలపర్లు సరికొత్త ప్రయోగాలు చేస్తూ ఉంటారు. తాజాగా అమెరికాకు చెందిన అతిపెద్ద హోమ్ బిల్డర్ లెన్నార్ ఐకాన్ అనే టెక్నాలజీ కంపెనీ భాగస్వామ్యంలో ప్రయోగాత్మకంగా 3D గృహాలను నిర్మించింది. ఈ సరికొత్త టెక్నాలజీ ద్వారా బిల్డర్కు ఇంటి నిర్మాణానికి నిర్మాణ వ్యయం తగ్గుతుంది, అలాగే లేబర్ కాస్ట్ కూడా తగ్గుతుంది. అయితే ఇళ్ల విషయానికొస్తే ఒక అంతస్తు ఎత్తులో ఉంటాయి. అయితే ఈదురుగాలులు లేదా అగ్నికి లేదా ఇతర ప్రకృతి విపత్తులకు ఇళ్లు తట్టుకుని నిలుస్తాయి. నిర్మాణ రంగంలో ఇది విప్లవాత్మకమైన మార్పుతో పాటు భవన నిర్మాణ రంగంలో వినూత్నమైందని డెవలపర్లు చెబుతున్నారు. ఇక అమెరికాలోని టెక్సాస్లో రాష్ట్రంలోని ఆస్టిన్ నగర శివార్లలోని జార్జీ టౌన్ వద్ద సువిశాలమైన ప్రాంతంలో బ్రాండ్ న్యూ కమ్యూనిటీని నిర్మించింది లెన్నార్. ఈ కమ్యూనిటీ విషయానికొస్తే కంటికి కనిపించేంత వరకు విస్తరించి ఉంది. ఇక ఎక్కడో దూరంగా విసిరేయబడ్డట్టు ఉన్న ఒక చిన్న సబ్ డివిజన్ కమ్యూనిటీ మాత్రం అందరినీ ఆకర్షిస్తోంది. కాగా ఇప్పుడిప్పుడే ప్రాజెక్టు పూర్తయింది. అయితే ప్రపంచంలోనే అతిపెద్ద 3D ప్రింటెడ్ కమ్యూనిటీగా దీనికి గుర్తింపు లభించింది. ఇక దేశంలో అతిపెద్ద హోమ్ బిల్డర్ కంపెనీల్లో లెన్నార్ 2వ స్థానాన్ని ఆక్రమించింది. టెక్నాలజీ పరంగా చూస్తే ఐకాన్ అనే 3D టెక్నాలజీ కంపెనీ భాగస్వామ్యంతో ప్రాజెక్టు చేపట్టింది. వోల్ఫ్ రాంచ్ డెవలప్మెంట్ అనే ప్రాంతంలో 100 3D ప్రింటెడ్ ఇళ్లను నిర్మించాలని ప్లాన్ చేసింది. కాగా కంపెనీ సమాచారం ప్రకారం ఇప్పటికే 75% ఇళ్లు అమ్ముడుపోయాయని తెలిపింది. అంటే 100 ఇళ్లకు గాను 75 ఇళ్లు అమ్ముడైనట్టు భావించాల్సి ఉంటుంది. ఇక ఇంటిలోని గోడల విషయానికి వస్తే గుండ్రని అంచులు కలిగి ఉంటాయి. 3D కాంక్రీట్ ప్రింటింగ్ మాదిరిగా ఉంటుంది. పైన లేయర్ ప్రాసెసింగ్ మాత్రం గట్టిగా వైల్ట్ వేలా కార్డరాయ్ మాదిరిగా ఉంటుంది. ఇక కార్డురాయ్ విషయానికి వస్తే జీన్స్ దుస్తులు ఎలా ఉంటాయో కార్డురాయ్ దుస్తులు డిజైన్ మాదిరిగా ఉంటుంది. ఇవన్నీ ఇంట్లోని భాగాలు అన్నీ 3D ప్రింటెడ్కు సంబంధించినవి. ఇక రూఫ్ ఒకటి కేవలం మెటల్తో నిర్మించారు. ప్రతి ఇంటికి సోలార్ పవర్ను బిగించారు. మా ప్రోడక్టులన్నీ మన్నిక కలిగినవి అని అన్నారు లెన్నార్ చైర్మన్ కో సీఈఓ స్టూవర్ట్ మిల్లర్. ఈదురుగాలులకు కానీ మంటలకు ఎలాంటి చెదపురుగులు పట్టకుండా ఉండేలా అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మించామని చెప్పారు. భవిష్యత్తులో హౌస్ బిల్డింగ్ మార్కెట్లో అత్యంత మన్నిక కలిగిన ఇళ్లను నిర్మించి ఇస్తామన్నారు మిల్లర్. ఇక ఐకాన్ వోల్ఫ్ రాంచ్లో ఈ ప్రాజెక్టును 2022లో ప్రారంభించింది. ఈ ప్రాజెక్టుకు 40 అడుగుల ఎత్తులో ఉండే రోబోటిక్ ప్రింటర్స్ను వినియోగించడం ప్రారంభించింది. 2వ సంవత్సరంలో ఇదే కంపెనీ 11 మెషిన్లను వినియోగించడం మొదలుపెట్టింది. దీంతో ప్రింట్ సమయాన్ని సగానికి సగం తగ్గించి వారానికి 2 ఇళ్ల చొప్పున పూర్తి చేసింది. అయితే ఒక్కో 3D ప్రింటర్ డజను మంది నిర్మాణ రంగానికి చెందిన కార్మికులు చేసే పనిని చేస్తుంది. కాగా ఈ సిస్టమ్ రోజుకు 24 గంటల పాటు పనిచేస్తుందని చెప్పారు మిల్లర్. అయితే 3D ప్రింట్ టెక్నాలజీకి సంబంధించి అన్నీ ఒకేసారి నేర్చుకున్నానని ఐకాన్ సీఈఓ జేసన్ బల్లార్డ్ చెప్పారు. వాస్తవాలు మీ కళ్ళ ముందే ఉంది కదా, ల్యాబ్లో లేదన్నారు. ఇక బల్లార్డ్ ప్రాజెక్టు గురించి వివరిస్తూ తన టీం లెన్నార్ టీంతో కలిసి బాగా కష్టపడాల్సి వచ్చిందన్నారు. అతి పెద్ద స్థాయిలో లాజిస్టిక్ను తరలించాల్సి వచ్చింది. ఫౌండేషన్ నుంచి వాల్స్ ప్రింటింగ్ వరకు ఇంటీరియర్ సిస్టమ్ ఇన్స్టాల్ చేసి రూఫ్ వరకు బాగా కష్టపడాల్సి వచ్చిందన్నారు. లెన్నార్ ఆపరేషన్స్ గురించి బల్లార్డ్ ప్రశంసలతో ముంచెత్తారు. దేశంలో అతిపెద్ద బిల్డర్ కంపెనీతో కలిసి పనిచేసినందుకు తాను చాలా నేర్చుకున్నానని అన్నారు. ఇక తాము నిర్మించిన ఇళ్ల గురించి, ఇళ్లలోని వసతుల గురించి వివరించారు. సంప్రదాయబద్ధంగా చూస్తే లెన్నార్ తమ కస్టమర్లకు ఎలాంటి సౌకర్యాలు అందిస్తుందో అదే కమ్యూనిటీకి అందజేసింది. ఇక ధర విషయానికి వస్తే 2 లేదా 3 బెడ్రూమ్ మోడల్స్ ఇంటి ప్రారంభ ధర $4 లక్షల కంటే తక్కువే. ఇండియన్ కరెన్సీ ప్రకారం చూస్తే 3.5 కోట్లుగా చెప్పుకోవచ్చు.
ఇక ఈ ఇంట్లో రిటైర్ అయిన హోలీ పీకింగ్స్ ఆమె భర్తతో కలిసి ఏడాది క్రితం ఇల్లు కొనుగోలు చేశారు. ప్రింటెడ్ హోమ్ కొనుగోలు చేసినందుకు సంతృప్తి వ్యక్తం చేశారు. గత నెలలో విద్యుత్ బిల్లు కేవలం $26 మాత్రమే వచ్చిందని సంబరపడిపోయారు. కాంక్రీట్ వాల్స్ వల్ల వేడి కానియండి లేదా చలి కానీ అలానే ఉంటుంది. గతంలోని స్టాండర్డ్ కలోనియల్ కంటే ఇవి బాగున్నాయి. ఇల్లు మన్నిక తనకు నచ్చిందన్నారు. అది కాకుండా ఈ ఇంట్లో సురక్షితంగా ఉన్నానని, అగ్ని ప్రమాదం సంభవించినా ప్రాణాపాయం ఉండదన్నారు. ఇల్లు తగలబడిపోవన్నారు. మొత్తానికి 3D ప్రింటెడ్ ఇళ్లను కొనుగోలు చేసిన వారు తమ సంతృప్తిని వ్యక్తం చేశారు. ఇక ఇక్కడ ఇళ్లను కొనుగోలు చేసిన వారు మాత్రం ఎత్తైన తలుపులు, ఎత్తైన సీలింగ్, సిమెంట్ ఫ్లోర్ తమను ఆకట్టుకున్నాయి. ఇంటికి కావలసిన అన్ని హంగులు ఉన్నాయి. దానికి తగ్గట్టు ధర కూడా అందుబాటులో ఉంది. లెన్నార్ బిల్డర్ సంప్రదాయంగా చూస్తే కంపెనీ నిర్మించే ఇళ్లలో అన్ని రకాల సౌకర్యాలను అందుబాటులో ఉంచుతుంది. 2 లేదా 3 బెడ్రూమ్లు కేవలం $4 లక్షల కంటే తక్కువ ధరకు రావడం పట్ల చాలామంది కొనుగోలుకు ఉత్సాహం చూపిస్తున్నారు. అమెరికాలో ఇటీవల కాలంలో ప్రకృతి వైపరీత్యాలు ఎక్కువగా జరుగుతున్నాయి. గత ఏడాది లాస్ ఏంజల్స్లో కార్చిచ్చుకు నగరం మొత్తం అగ్నికి ఆహుతి అయ్యింది. ఆస్తి నష్టంతో పాటు ప్రాణ నష్టం జరిగింది. దీంతో చాలామంది 3D ఇళ్ల కొనుగోలు పట్ల ఆసక్తి చూపుతున్నారు.